మన ఇంట్లో వాడే కుకింగ్ గ్యాస్ ఎలా తయారవుతుందో తెలుసా? కుకింగ్ గ్యాస్ అంటే మెయిన్లీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటే ఎల్పీజీ. ఇది మోస్ట్లీ ప్రోపైన్ మరియు బ్యూటేన్ గ్యాసెస్ మిక్చర్. స్టెప్ 1, ఎల్పీజీ 2 వేస్లో వస్తుంది, అంటే క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ సమయం లేదా న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ద్వారా. చాలా మందికి క్రూడ్ ఆయిల్ అంటే తెలియదు. క్రూడ్ ఆయిల్ ఎలా తయారవుతుందో ఇప్పుడైతే చెప్తాను. కోట్ల సంవత్సరాల క్రితం మొక్కలు మరియు సూక్ష్మ జీవాలు సముద్రంలో కరిగిపోయి ఈ జీవ సముదాయం మట్టితో ఇసుకతో కప్పబడి ఉంటుంది. అధిక ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత కారణంగా క్రూడ్ ఆయిల్ అనేది ఏర్పడుతుంది. అదే క్రూడ్ ఆయిల్. దాన్ని ఆయిల్ పంప్ ద్వారా బయటికి తీస్తారు రిఫైనింగ్ ప్రాసెస్ కొరకు. స్టెప్ 2, క్రూడ్ ఆయిల్ని పెట్రోలియం రిఫైనింగ్ ప్రాసెస్లో హీట్ చేస్తారంట. డిఫరెంట్ ఫ్యూల్స్ సపరేట్ అవుతాయి అప్పుడు, అందులో ఎల్పీజీ కూడా ఒకటి. స్టెప్ 3లో ఎల్పీజీని హై ప్రెషర్లో కంప్రెస్ చేస్తే అది లిక్విడ్గా మారుతుందంట. అందుకే సిలిండర్లో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. సిలిండర్ బెయిల్ ఓపెన్ చేస్తే ప్రెషర్ తగ్గి ఎల్పీజీ గ్యాస్ ఫామ్లోకి మరి స్టవ్లో బర్న్ అవుతుంది. స్మెల్ కూడా న్యాచురల్గా ఉండదు. అందుకే సేఫ్టీ కోసం ఓడరెంట్ యాడ్ చేస్తారంట. లీక్ అయితే ఈజీగా గుర్తుపట్టడానికి. యాక్చువల్గా గ్యాస్కి అయితే ఎటువంటి స్మెల్ ఉండదు. ఈ ఆర్డరెంట్ యూజ్ చేయడం బట్టే మనకైతే సేఫ్టీగా మనమైతే గుర్తిస్తాము ఎక్కడ లీక్ అవుతుందో అనేసి. ఇలా కుకింగ్ గ్యాస్ అనేది తయారవుతుంది. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ వరల్డ్లోనే ఫస్ట్ కుకింగ్ గ్యాస్ని డెవలప్ చేసింది ఇంగ్లీష్ ఇన్వెంటర్ జేమ్స్ షార్ప్ ఇన్ 1826లో. అండ్ ఎక్కడంటే ఇంగ్లాండ్లో. భారతదేశంలో ఇండియన్ ఆయిల్ అనేది మేజర్ రోల్ని పాటించింది. ఎందుకంటే మార్కెటింగ్ ఎల్పీజీని 1965లో తీసుకొచ్చింది. అలాగే ప్రతి ఇంటికి ఇండియన్ కిచెన్కి ఎలాగైనా ఎల్పీజీ కనెక్షన్ ఉండాలని 22 అక్టోబర్న 1965లో కోల్కతాలో లాంచ్ చేసింది అండ్ ఫస్ట్ కనెక్షన్. అండ్ ఇలా అయితే మనకి ఇప్పుడు మన ఇంట్లో అయితే కుకింగ్ గ్యాస్లు అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.